హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శాన్వి క్రియేషన్స్. నేను మేరావలి. నేను ఈరోజు మరొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనము ఇంట్లోనే హెల్తీగా సింపుల్గా టమాటో కెచప్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం టమాటో కెచప్ కోసం నేను ఇలా ఒక 1/2 kg టమాటోస్, పండిన టమాటోస్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఈ టమాటో కెచప్కి పండిన టమాటోస్ అయితేనే బాగా పండి రెడ్ కలర్లో ఉన్న టమాటోస్ అయితేనే బాగుంటుంది, బాగా టేస్ట్ వస్తుంది, కలర్ కూడా వస్తుంది. సో మనం ఈ కెచప్ కోసం బాగా పండిన టమాటోస్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టమాటోస్ని ఫస్ట్ బాగా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. మనం 1/2 kg టమాటోస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ దీంట్లోకి మనకి ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 వెల్లుల్లి, ఇవి కూడా చిన్న కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇలా వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇందాక తీసుకున్న అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను, నెక్స్ట్ అల్లం. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు అనేది మనం లాస్ట్కి అయిపోయిన తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని, ఇది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఒక 5 విజిల్స్ పెట్టేసుకుంటే టమాటో మొత్తం మెత్తగా అయిపోయిద్ది. సో ఇప్పుడు ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ టమాటో మొత్తం మగ్గిపోయేంత వరకు మొత్తం మనం ఉడికించుకోవాలి టమాటోస్ని. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాము. 1/2 టీ స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేద్దాం. టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసానండి. ఈ వెనిగర్ ఏంటంటే ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది మనకి. దీనివల్లే మనం ఈ వెనిగర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఈ వెనిగర్ వేయకుండా ఉంటే మాత్రం మనం ఎక్కువ రోజులు నిలవదన్నమాట. సో వెనిగర్ మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకొని టమాటో ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారిపోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం టమాటోస్ని ఉడికించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత నేను ఇలా మిక్సీలోకి వేసేసి మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టెయినర్లోకి వేసేసి మొత్తం దానికి గింజలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఒక కడాయి తీసేసుకొని దానిపైన స్ట్రెయినర్ పెట్టేసుకొని దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమైనా గింజలు
లేకపోతే దాని టమాటోది పొట్టు ఏమైనా ఉంటే మొత్తం దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మంచి మనం బయట కొన్న టెక్స్చర్ వస్తుంది ఇలా చేస్తే. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ చూసారా ఇలా గింజలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇందాక మనము తీసి పెట్టుకున్న టమాటో ప్యూరీ మొత్తం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి, దాంట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ అంత షుగర్ అయితే దీనికి సరిపోతుందండి. సో అంత షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకుంటూ దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకున్నాము. ఈ షుగర్ అంతా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకోవాలండి. దీంట్లో మనం అస్సలు వాటర్ వేసుకోవద్దు. వాటర్ వేసుకోకుండానే థిక్ పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, అందుకే కొంచెం ఇలా వాటర్ లాగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిపోయి కొంచెం ఉడుకు పట్టి కొంచెం థిక్ పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. అంతవరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా థిక్గా అయిపోయిందని, సో ఇప్పుడు ఇది కరెక్ట్గా అయ్యిందా లేదా అనేసి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనము. సో ఆ టెస్టింగ్ కోసం ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. కొంచెం దానిపైన వేసేసి, ఇక్కడ మనకి ఏది వాటర్ కానీ ఏది సపరేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మన టమాటో కెచప్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మొత్తం మనం కూల్ అయిపోయేదాకా ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు నిలువ ఉంటుందని. మనం దీంట్లో వెనిగర్ వేసాం కదా, సో ఇప్పుడు మనకి ఇది 2-3 మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు. సో ఇందాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటో కెచప్ని నేను ఇలా ఒక బాటిల్లో వేసేసుకొని పెట్టుకున్నాను. సో ఇది మనం ఫ్రిడ్జ్లో కన్నా స్టోర్ చేసుకుంటే మనకు ఒక 3-4 మంత్స్ దాకా నిలువ ఉంటుంది, ఖరాబ్ కాకుండా నిలువ ఉంటుందండి. మనం దేంట్లోకైనా మన శాండ్విచెస్లో కానీ మన బ్రెడ్ పైకి కానీ దేనికైనా మన ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అన్నిటికీ ఇది యూస్ చేసుకోవచ్చు. మనం బయట కొన్న కెచప్ లాగా ఉంటుంది, ఇంకా హోమ్ మేడ్ కాబట్టి విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ఈ కెచప్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.